హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అర్హా రెసిపీస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిలవ పచ్చడి. నేను చూపించబోయే ఈ పద్ధతిలో కనుక మీరు చేస్తే కనీసం 2 నుంచి 3 సంవత్సరాల పాటు నిలవ ఉంటుంది. మరి ఇది వేడివేడి అన్నంలో ఎంత బాగుంటుందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరి ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 1 స్పూను ఆవాలు అనేది తీసుకోవాలి. అదే స్పూన్లో 1/2 స్పూను మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం దోరగా వేయించుకొని ఇందులోనే చిటికెడు జీలకర్ర అనేది కూడా యాడ్ చేసుకొని మరొకసారి వేయించుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని పౌడర్ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 గుప్పెళ్ళ వెల్లుల్లి అనేది తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో పల్లి నూనె అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చడికి పల్లి నూనె అనేది మంచి అరోమా అనేది ఇస్తుందండి. కంపల్సరీగా పల్లి ఆయిల్ అనేది మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 6 కొత్తిమీర కట్టలని ముందుగానే శుభ్రం చేసి వాటర్ అనేది లేకుండా కడిగి ఆరబెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని దగ్గర అయ్యే వరకు కూడా ఇలా కొత్తిమీరని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా దగ్గర పడేలాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ అనేది కూడా యాడ్ చేస్తూ వేయించుకోవాలండి కొత్తిమీరని. చూడండి, కొత్తిమీర అనేది బాగా దగ్గర పడింది. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల చింతపండు పులుపు అనేది యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుపు అనేది ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకొని ఉన్నది నేను 2 స్పూన్లు అనేది యాడ్ చేశాను. దీనిలోనే చిన్న నిమ్మకాయ అంతా బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను. సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అయితే ఈ పచ్చడి బాగోదండి. ఇలా బరకగా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో పల్లి ఆయిల్ అనేది తీసుకొని వేడైన తర్వాత ఇందులోనే చిటికెడు ఆవాలు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అనేది చేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేడైన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిసేటట్టుగా వేయించుకోవాలి. దీనిని లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద అయితే పెట్టకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావలసినంత రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్ అనేది యాడ్ చేశానండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ పచ్చడిని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టకూడదండి. ఎందుకంటే దీంట్లో ఆవాలు అనేది యాడ్ చేస్తాం కాబట్టి అది చేదు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చిన్న మంట మీద మాత్రమే దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మెంతి పొడి అనేది యాడ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసి మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి.
ఇలా 2 నిమిషాల తర్వాత మిక్స్ చేసుకొని సరిపడంత ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే సాల్ట్ అనేది సరిపోలేదండి, నేను మరి కొంచెం అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని నూనె అనేది పైకి తేలాలండి. ఇలా పైకి తేలేంత వరకు కూడా దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి. ఈ విధంగా కనుక మీరు ఈ పచ్చడిని చేస్తే 2 నుంచి 3 సంవత్సరాల పాటు అయితే నిల్వ అనేది ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.